కొన్ని రకాల పంటలు వాటికి అనుకూలమైన వాతావరణంలో మాత్రమే సాగవుతాయి. తగిన ఉష్ణోగ్రతలు, నీటి వసతి ఉంటేనే మంచి దిగుబడి వస్తోంది. అయితే ఇందుకు భిన్నంగా ప్రయోగాత్మకంగా డిఫరెంట్ పంటలు వేస్తున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా రైతులు. శీతల వాతావరణంలో మాత్రమే పండించే కుంకుమ పువ్వు, ఎడారి ప్రాంతాల్లో మాత్రమే పండే ఖర్జూరా పండ్లను పండిస్తూ ఔరా అనిపిస్తున్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి వినూత్నంగా గల్ఫ్ దేశాల్లోని ఎడారి ప్రాంతాల్లో పండించే ఖర్జూర పంటను సాగు చేసి సక్సెస్ అయ్యారు మెదక్ జిల్లా రామాయంపేట గ్రామ రైతు సత్యనారాయణ. ఏకంగా 13 ఎకరాల్లో ఖర్జూర పంట వేశారు సత్యనారాయణ. ఇప్పుడు ఆ చెట్లకు కాసిన పండ్ల గెలలను అమ్ముతూ ఆదాయాన్ని పొందుతున్నారు. ఖర్జూరాకు ప్రజలు అలవాటు పడేలా చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారు. సామాన్యులకు కూడా ఖర్జూర అందుబాటులో ఉండే కేజీ పండ్లు 150 రూపాయలకే ఇస్తున్నారు సత్యనారాయణ. మేడ్చల్ నుంచి వస్తుంటే ఇక్కడ ల్యాండ్ కొనాలనే ఉద్దేశంతో కొన్నా. నాకు హెల్త్ బాగాలేని టైంలో మేము అగ్రికల్చర్ చేస్తే బాగుంటుంది. మా ఫాదర్ కూడా అగ్రికల్చర్ ఫ్యామిలీ మాది. చెట్లు పెట్టినప్పుడు ఈ ఖర్జూర చెట్ల గురించి కొంచెం తెలుసుకొని ఖర్జూర బాగుంటుంది అనుకున్నా. అనంతపూర్లో చూసిన నేను. అనంతపూర్లో బాగుంది కదా పంట, మనం కూడా మనం వేద్దామనే ఉద్దేశంలో వేసినాము. వేసిన తర్వాత 3rd ఇయర్లో క్రాప్ వచ్చింది కొద్దిగా. ఆ స్వీట్ అనేది సేమ్ అనంతపూర్ స్వీట్ ఉంది. అనంతపూర్ స్వీట్ అనేది వరల్డ్ మొత్తంలో టాప్ స్వీట్. అది వరల్డ్ ఎక్కడ లేని స్వీట్ ఉంది వాళ్ళ దగ్గర. సేమ్ అదే స్వీట్ మన తెలంగాణలో మన దగ్గర కూడా వచ్చింది. ఇక ఈ ఆలోచనతోటి మళ్ళీ నేను అప్పుడు ఇక్కడ నిజాముద్దీన్ అనే ఏజెంట్ ద్వారా ఆయన లండన్ ల్యాబ్ నుంచి తెచ్చిన చెట్లు 280 చెట్లు తీసుకొని వేసినవి. ఇప్పటికి 5.5 years అయింది. ఈ 5.5 yearsలో ఇప్పుడు క్రాప్ వచ్చింది. ఆల్మోస్ట్ 280 ప్లాంట్స్లో 200 ప్లాంట్స్కి వచ్చింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మంచిగానే ఉందండి. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది చాలా కష్టంతో కూడిన పంట, ఖరీదైన పంట. ఒక చెట్టు 5,000 రూపాయలకు తెచ్చి 10,000 దాకా ఖర్చు పెట్టి చేసిన చెట్టు లాస్ట్ వరకు బతుకుతుందా లేదా అనేది తెలియదు. అదొక ప్రాబ్లము. ఇంత కష్టపడి చేస్తే మార్కెటింగ్ ప్రాబ్లము. ఎందుకు అంటే అవేర్నెస్ లేదు ఇక్కడ. చాలామందికి ఫ్రూట్ గురించి తెలియదు, కాక తినరు. తిన్న తర్వాత అడిక్ట్ అవుతారు. ఫ్రూట్ కావాలి, దీనికి పోషక విలువలు ఉన్నాయి. ఇది బ్రహ్మాండమైన ఫ్రూట్ ఇది, కానీ మార్కెట్కి తెలవాలి. అందువల్ల మార్కెట్కి మా రైతులందరూ చాలా కష్టపడతారు మార్కెట్ విషయం. ఖర్జూర తోటలో డ్రిప్ సిస్టమ్, మల్చింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి తక్కువ నీటితో పంట సాగు చేస్తున్నట్టు చెప్పారు సత్యనారాయణ. 4 ఏళ్ల క్రితం ఖర్జూర మొక్కలు నాటానని ఇప్పుడు కాత మొదలైందన్నారు. 13 ఎకరాల్లో 90% ఫీమేల్ మొక్కలు, 10% మేల్ మొక్కలు ఉన్నాయన్నారు. జనవరిలో మొక్కలకు పూత రాగానే మేల్ మొక్కల నుంచి పుప్పొడి సేకరించి ఫీమేల్ మొక్కలకు అందిస్తామని, ఆ తర్వాత ఫలదీకరణం చెంది కాత ప్రారంభమైందని చెప్పారు. ఇక ఖర్జూర మొక్కలు ఒకసారి నాటితే 80 ఏళ్ల వరకు దిగుబడి వస్తుందని తెలిపారు. మాకు ఇప్పుడు ఫుల్ ప్లేట్స్ వస్తాను కోసం 6 సంవత్సరాలు పట్టిందండి. దీనికి ఎన్ని బాధలు ఉన్నాయి, రోగాలు ఉన్నాయి. మేము కొత్త రైతులకు మాత్రం అంత తొందరపడి వేయొద్దనే చెప్తున్నాము. ఏదో యూట్యూబ్లలో చూసి వేస్తాం మాత్రం కరెక్ట్ కాదు. అంత వచ్చే పంట కాదు ఇది. ఇది ప్రత్యక్షంగా ఇక్కడ ఉండాల్సింది చెట్ల దగ్గర. ఏదో హైదరాబాద్లో కూర్చొని ఇక్కడ వేద్దామని ఫామ్ హౌస్లో పెట్టుకుని వేస్తామన్న చెట్లు అయితే కావు. చాలా మంది రైతులు వస్తారు, మేము వేయాలంటే నేను నా సజెషన్, అంత కష్టమైన పంట ఇది, మీరు ఆలోచన చేయండి. మొత్తం దీని దగ్గరనే ఉంటా అంటే చేయాలి. ఏదో 2 ఎకరాలు 3 ఎకరాలు కాదు, ఒక 10 మంది రైతులు కలిసి 10 ఎకరాలు వేసుకొని చేసుకోవచ్చు. కానీ ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉండాలి. అది మార్కెటింగ్ కూడా చాలా కష్టమైంది. చాలా మంది 1% పబ్లిక్ కూడా తెలియదు ఇది ఖర్జూర పండు ఇంత బాగుంటుంది, ఫ్రెష్ ఖర్జూర, ఇన్ని పోషక విలువలు ఉన్నాయని తెలియదు చాలా మంది. మేము తెలుస్తుందుకు ట్రై చేస్తున్నాం, చేయాలి. తెలిసి ఒకసారి తిన్న కస్టమర్ మాత్రం ఖచ్చితంగా వచ్చి మళ్ళీ తింటున్నారు. మన ఫామ్లో మాత్రం ఫుడ్ మొత్తం టోటల్ ఆర్గానిక్, కెమికల్ ఇవ్వట్లేదు. మేము జీవామృతం, ఆవులు ఉన్నాయి, ఆవుల పేడ, మూత్రంతో చేస్తాం. మేము ఇక్కడ ఫామ్కు ఫస్ట్ అయితే మా రైతులందరూ 200 రూపీస్ తక్కువ అమ్మొద్దు అనుకున్నా కూడా మేము ఇక్కడ ఫామ్ దగ్గర 150కి అమ్ముతున్నాం ఈ ఒక్కసారికి. నెక్స్ట్ టైం అంతా అయిపోయినాక పబ్లిక్ తెలిసేదాకా, అవేర్నెస్ వచ్చేదాకా ముందైతే తిననియండి అని చెప్పి తింటున్నాం. ఖర్జూర తోటలో అంతర పంటగా ఇతర పండ్ల మొక్కలు నాటారు రైతు సత్యనారాయణ. 50 రకాల పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఆయుర్వేదంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే లక్ష్మణ సీతాఫలం చెట్లు కూడా ఈ ఫామ్లోనే ఉన్నాయి. పూర్తి సేంద్రియ పద్ధతిలో ఈ తోట సాగు చేస్తున్నారు సత్యనారాయణ. ఇందుకోసం తోటలో ప్రత్యేకంగా గిరి ఆవులను పెంచుతున్నారు. ఆర్గానిక్ పద్ధతిలో ఆరోగ్యాన్నిచ్చే ఖర్జూర పంట వేసి ఆదర్శంగా నిలిచారు రైతు సత్యనారాయణ. పోషకాలు మెండుగా కలిగిన ఖర్జూరాను ప్రతి ఒక్కరూ తినాలని సూచిస్తున్నారు రైతు.